ఫార్ములా ఈ రేస్ కేసుల్లో అవినీతి నిరోధక శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగానే ఏసీబీ ఇవాళ మాజీ మంత్రి కేటీఆర్ను విచారించనుంది. ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరై సస్పెన్స్ నెలకొంది. ఇవాళ ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ అధికారులు ఇప్పటికే కేటీఆర్కు నోటీసులు జారీ చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ 8న, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి 10న ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. మరోవైపు తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. తీర్పు ప్రకటించే వరకు కేటీఆర్ను అరెస్టు చేయవద్దని చెప్పింది. అయితే విచారణ కొనసాగించవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ను విచారణకు రావాల్సిందిగా ఏసీబీ నోటీసులు ఇచ్చింది. దీంతో ఇవాళ జరగనున్న పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇదే కేసులో ఈ నెల 7న విచారణకు రావాలంటూ ఈడీ కేటీఆర్కు సమన్లు జారీ చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసుల్లో అవినీతి నిరోధక శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగానే ఏసీబీ ఇవాళ మాజీ మంత్రి కేటీఆర్ను విచారించనుంది. ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరుపై సస్పెన్స్ నెలకొంది. ఇవాళ ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ అధికారులు ఇప్పటికే కేటీఆర్కు నోటీసులు జారీ చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ 8న, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి 10న ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఏసీబీ నమోదు చేసిన మరోవైపు తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. తీర్పు ప్రకటించే వరకు కేటీఆర్ను అరెస్టు చేయవద్దని పేర్కొంది. అయితే విచారణ కొనసాగించవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ను విచారణకు రావాల్సిందిగా ఏసీబీ నోటీసులు ఇచ్చింది. దీంతో ఇవాళ జరగనున్న పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇదే కేసులో ఈ నెల 7న విచారణకు రావాలంటూ ఈడీ కేటీఆర్కు సమన్లు జారీ చేసింది.